ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత కరీంనగర్ లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి విమర్శల తరువాత అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో దాడి చేయడానికి ప్రయత్నించారు బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ లో పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్కడ బీజేపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయం పైకి దాడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయానికి తరలి వస్తున్నారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయం లోపల ఉండిపోయారు. కార్యాలయం బయట బీజేపీ కార్యకర్తలు తరలి రావడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న ఒకసారి నినాదాలు ఏంటో విందాం. మనిషి అయితే నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తలేను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తే సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లా లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షెట్టర్ నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తి పాత్రం విచారణ చెప్తాం, నీ ఆస్తి పాత్రం విచారణ చెప్తాం. నీ కుటుంబ ఆస్తుల మీద విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం. ఒక్క మచ్చ ఉండదు బండి సంజయ్ మీద. రాసిపెట్టుకో బిడ్డ. నువ్వు ఇలా సవాల్ ఇచ్చిపోయావు. నువ్వు మనిషి అయితే మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమై ఉండు. 24 గంటల 48 గంటల టైం ఇస్తా బయటపడి. నువ్వు ఏ ఒక్క రాదన బయటపడు. చలో, రాయకని పక్క దొరదా. ఇది బట్టి ఏదో ఊకదంపడు ఏదో మీద చెప్తలే. నేను మాట ఇస్తే పక్క నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మొరిగి అటు పోయటం కాదు నేను. నువ్వు మనిషి పుట్టుక పుడితే కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, ఎందుకంటే కేసీఆర్ కొంచెం గౌరవం ఉంది మాకు తెలంగాణ సమాజంలో పడ. ఇంతమంత గౌరవం ఉంది. కేసీఆర్ గౌరవం ఉంది మాకు కొంచెం. కేసీఆర్ కొడుకు అయితే నువ్వు బయటపెట్టు. లేకుంటే నీ బతుకు బిడ్డ నీ బజార్కి ఇస్తా. నేను నీ సంగతి చెప్తాను. నేను మళ్ళీ నువ్వు మన జోలికి వచ్చినా నీ సంగతి చెప్తాను. నేను బండి సంజయ్ మాట్లాడిన ఈ మాటలపై పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి బండి సంజయ్ పై కొన్ని విమర్శలు చేశారు. బండి సంజయ్ పై విమర్శలకు బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయం దగ్గరకు వచ్చి అక్కడ కార్లను ధ్వంసం చేస్తున్నారు. ఒకసారి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలపై పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఇలా బండి సంజయ్ గారు అవినీతి గురించి మీరు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. బండి సంజయ్ గారిని నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా మీరే కదా మీ నోటితోని ఆ రోజు స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండ్రు మీరు? నేను సామాన్యుణ్ణి, ఇవాళ నేను సామాన్య కుటుంబం నుంచి వస్తున్నా, నా భార్య పుస్తలు ఇవాళ అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు చేసింది అవినీతి పెట్టుకొని మరి ఇవాళ పుస్తలు అమ్ముకొని పోటీ చేసిన 2014లో అని చెప్పిన బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లో అయితే 50 కోట్ల రూపాయలు ఇలా ఎట్లా ఖర్చు పెట్టిరని మేము అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారిని తిట్టే స్థాయి మీద అని మేము అడుగుతా ఉన్నాం. నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి
రా ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాందా? మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతురు. అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది అయ్యాలా. కరీంనగర్, ఇదే కరీంనగర్ పట్టణంలో గమ్ల కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేమేదో హీరో అని, నేను ఏదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచిరు మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు. అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్. నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయినాయి సైడ్ ఎఫెక్ట్కి, గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఈ తెలంగాణలో ఈ బాధ్యత. ఇలా కరీంనగర్ పట్టణంలో మీ ఆఫీస్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఇన్సిడెంట్ అయితే ఈ బండి సంజయ్ గారి బాధ్యత కాదా? నాకేం సంబంధం అంటావు? నీకు సంబంధం లేదా? అసలు బాధ్యత కలగ ఒక ఫెయిలియర్. యు ఆర్ అ ఫెయిలియర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ కరీంనగర్ పార్లమెంట్ అంటున్నా నేను. సో పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయం దగ్గరకు బీజేపీ కార్యకర్తలు వచ్చి అక్కడ విధ్వంసాన్ని సృష్టించారు. పోలీసులు వాళ్ళని అడ్డుకుని అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ గందరగోళ వాతావరణం